ఎమ్మెల్యే బోండా ఉమ బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఆయన ఇంటికి వెళ్లిన ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బోండాతో ఫోన్లో మాట్లాడారు. చివరకు ఆయనను తీసుకుని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. మాట్లాడటం జరిగింది. సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాం. బోండమ్మ గారికి న్యాయం జరుగుతుంది. బోండమ్మ గారికి న్యాయం జరుగుతుంది. సీఎం గారు మా కొనకల నారాయణ గారితో నాతో కూడా మాట్లాడారు. వివరంగా పరిస్థితులన్నీ కూడా మేము చెప్పాం. ఆయన బోండమ్మ గారికి సంరక్షణ స్థానం ఇస్తాను అని చెప్పాం. మేము బోండమ్మ గారిని కూడా ఒప్పించుకున్నాం. ఆయన మనస్తాపంతో ఉన్నప్పటికీ మేము ఆయన కొనకల నారాయణ గారు మేము చెప్పిన మీద ఆయన ఒప్పుకున్నారు. సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాం. బోండమ్మ గారికి న్యాయం జరుగుతుంది. బోండమ్మ గారికి న్యాయం జరుగుతుంది. సీఎం గారితో మాట్లాడిన ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరీష్, రాజీనామాపై బోండా ఏమంటున్నారు? నేతల బుజ్జగింపులు ఎంతవరకు అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటి వరకు అయితే బోండా ఉమ తన రాజీనామాకి సంబంధించినంత వరకు రాజీపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా చెప్పారు. సీఎం ను కలిసేందుకు మొదట పూర్తి స్థాయిలో నిరాకరించారు. అయితే పక్కనే ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ ఇద్దరు కూడా సీఎం ని కలవాలని చెప్పి ఒత్తిడి తేవడంతో వాళ్ళందరి మాట ప్రకారం సీఎం దగ్గరికి బయలుదేరారు. బయలుదేరి ముందు కూడా రాజీనామా మీద మాత్రం ఎటువంటి రెండో థాట్ లేదు. రాజీనామా చేసి తీరుతాను, అయితే పార్టీలో మాత్రం కొనసాగి తీరుతాను, పార్టీ సాధారణ కార్యకర్తగా సేవ అందిస్తానని చెప్పి కూడా బోండా ఉమ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే సీఎం నుంచి ఫోన్ రావడంతో ఎంపీల ఒత్తిడి మేరకు ఆయన నిచ్చరికరణంతో పెద్ద ఎత్తున సీఎం ఇంటికి బయలుదేరారు. ఈ వ్యవహారం మీద మొదట బోండా ఉమ సీఎం ని కలిసేందుకు కూడా నిరాకరించడంతో ఎవరైనా ప్రతినిధి పంపించాలని చెప్పి కూడా భావించారు. అయితే ఇద్దరు పక్కనే ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పి బోండాకి నచ్చజెప్పి తీసుకురావాలన్నటువంటి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో బోండాను తీసుకొని ఇద్దరు ఎంపీలు కూడా సీఎం కలిసేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ వ్యవహారంలో విజయవాడ కార్పొరేషన్ సంబంధించి సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 18 మంది కార్పొరేటర్లు, అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పార్టీకి రాజీనామా చేయాలని కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలో సీఎం ను కలవడానికి వెళ్ళడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. భోగి. థ్యాంక్ యూ హరీష్. మాట్లాడటం జరిగింది. సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాం. బోండమ్మ గారికి న్యాయం జరుగుతుంది. బోండమ్మ గారికి న్యాయం జరుగుతుంది. సీఎం గారు మా కొనకల నారాయణ గారితో నాతో కూడా మాట్లాడారు.